నమస్తే, నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు రాజేష్ చారి గారు, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. నమస్తే సార్. నమస్తే సార్, మిర్రర్ టెక్నిక్, అసలు ఈ మిర్రర్ టెక్నిక్ ఎలా వర్కౌట్ అవుతుంది? దీన్ని ఎలా చేయాలంటారు? షూర్. ఫస్ట్ థింగ్, ఎవరికైనా సో మిర్రర్ అనేది మన ఓన్ రిఫ్లెక్షన్ కాబట్టి అది కంప్లీట్ మనకి రిప్లికా. సో మనం ఎలా ఉంటే మనకి అలా చూపిస్తూ ఉంటుంది. కాబట్టి మిర్రర్ టెక్నిక్ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే అట్రాక్షన్ ఫ్యాక్టర్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ టెక్నిక్. ఎందుకంటే మిగతా టెక్నిక్స్ ఏవైతే మనం మాట్లాడుకుంటామో 555 కానీ లేకపోతే లైక్ స్పైసెస్తో చేసే టెక్నిక్స్ కానీ వేరే టెక్నిక్స్ కానీ చాలామంది చేయకపోవచ్చు, మర్చిపోవచ్చు, సమ్టైమ్స్ మ్యాచ్ అవ్వకపోవచ్చు. కానీ మిర్రర్ టెక్నిక్ 100% అందరు చేయగలరు. రీజన్ ఏంటంటే మిర్రర్ చూడకుండా ఎవ్వరు ఒక్కరోజు కూడా ఉండరు. 99% పీపుల్ రోజు మిర్రర్ చూస్తారు. కాబట్టి ఆ మిర్రర్నే మనం లా ఆఫ్ అట్రాక్షన్కి అడ్వాంటేజ్గా వాడుకోవాలి. ఓకే. దానికోసం ఏం చేయాలి అంటే విజన్ బోర్డ్ అనేది మనం క్రియేట్ చేసుకునే ఒక ఎక్సర్సైజ్ ఉంటుంది. బేసికల్గా లాస్ట్ అంటే మన లైఫ్లో ఒక గోల్ ఉంటుంది, ఆ డెస్టినీ అంటాం కదా, అదేంటో అందరూ డిసైడ్ చేసుకొని ఉంటారు. నేను ఇది అచీవ్ అవ్వాలి, నేను మల్టీ మిలియనియర్ అవ్వాలి, లేదంటే నేను ఆస్కార్ విన్నర్ అవ్వాలి. డిఫరెంట్ కేటగిరీలో అంటే ఒక్కొక్క రంగంలో ఉన్న వాళ్ళకి ఒక్కొక్కటి ఉంటుంది. అలా పర్టికులర్ ఏది ఉందో ఒక్క లైన్, ఆ లైన్ ఒక అఫర్మేషన్ లాగా రాసుకోవాలి. ఓకే ఓకే. సపోజ్ మనీ కావాలనుకో, మనీలో ఏంటి ట్రిలియనియర్, బిలియనియర్, మిలియనియర్ అలా రాసుకుంటారు కదా. తెలుగులో చెప్పాలంటే కోటీశ్వరుడు, లక్షాధిపతి అలా రాసుకుంటారు కదా. సో అలా ఒక సెంటెన్స్ మనం ఫామ్ రాసుకోవాలి. ఓకే. దాన్ని కొంచెం పెద్ద సైజులో మనకి ఈజీగా కనపడేటట్టు రాసుకోవాలి. రాసుకొని దాన్ని ప్రింట్ తీసుకోవాలి. ప్రింట్ తీసుకొని అద్దంలో పైన పార్ట్ ఉంటుంది కదా, చిన్న అద్దం ఉంటే చిన్నగా రాసుకోండి, పెద్ద అద్దం ఉంటే పెద్దగా రాసుకోండి. అది రాసుకోవాలి. అది ఎలా రావాలి అంటే ఆ రిఫ్లెక్షన్ మన నుదురు మీద పడాలి. ఓకే. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి నార్మల్గా ఎవరన్నా ఫ్రెండ్ సర్కిల్లో అంటూ ఉంటాం కదా, ఏదన్నా అంటే అదేమన్నా నీ తలపైన రాసి ఉందా అని అంటాం కదా. కానీ ఇక్కడ రాసి ఉండాలి. అంటే మనం అద్దం ముందు నిలబడ్డప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బిలియనియర్ అని చెప్పి రాసుకున్నాను, నేను ముందర నిలబడితే ఆ బిలియనియర్ రిఫ్లెక్షన్ నా నుదురు మీద పడాలి. ఓకే. అంటే ఇండైరెక్ట్గా అద్దానికి నేనేం చెప్తున్నా, ఐఎమ్ ఏ బిలియనియర్ అని చెప్తున్నా. ఓకే. సో మళ్ళీ నాకు ఏం కనిపిస్తుంది, ఐస్కి సేమ్ అదే కనిపిస్తుంది. అంటే ఆ బిలీనియర్, ఐఆమ్ ఏ బిలీనియర్ అనేది అద్దం లోపలికి ఉన్నట్టు ఉండాలి. అది మన నుదుటి మీద ఉన్నట్టు రాసుకోవాలి. ఓకే. ఓకే. సో ఇప్పుడు మన రిఫ్లెక్షన్ కి రావాలి అంటే బేస్డ్ ఆన్ మిర్రర్ ని బట్టి, ట్రాన్స్పరెంట్ మిర్రర్ అయితే మీరు నార్మల్ రాసుకోవచ్చు, లేదు ట్రాన్స్పరెంట్ మిర్రర్ లేదు దాన్ని ఉల్టా రాస్తా ఉంటాం. సో రివర్స్ ప్రింట్ ఇస్తే ఆటోమేటిక్గా అది ఉల్టా వచ్చేస్తుంది. మనం దాన్ని మిర్రర్లో చూసినప్పుడు కరెక్ట్గా అనిపిస్తూ ఉంటుంది. ఓకే. సో అది మనం స్టిక్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ పాయింట్. మళ్ళీ మామూలుగా మనం ఎప్పుడు కానీ వెళ్ళి మార్నింగ్ చూసుకుంటున్నప్పుడు మనకి మైండ్కి మనం ఏమిస్తున్నాం సిగ్నల్, అదే అఫర్మేషన్ ఇస్తున్నాం. అఫర్మేషన్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇమీడియట్గా ఏంటి, ఆ అఫర్మేషన్ రియల్గా మనం పొందితే ఎలా ఫీల్ అవుతామో ఆ ఫీల్ని చూపించాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైతే కోరిక అనుకున్నానో అది నెరవేరితే నేను అలాగే ఫీల్ అవ్వను కదా, కొంచెం హ్యాపీనెస్ అనేది యాడ్ అవుతుంది కదా. ఫుల్గా వెళ్ళి బాత్రూంలో అరవడం కాకపోయినా అట్లీస్ట్ ఫేషియల్గా కొంచెం స్మైల్ అది ఇవ్వాలి. అర్థంలో ఉన్న ఇమేజ్కి ఏమర్థం అవుతుందంటే అది అచీవబుల్ అన్నట్టే అర్థమవుతుంది. ఆల్ లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే సైకలాజికల్ గేమ్. ఓకే. ఇట్స్ ఎ సైకలాజికల్ గేమ్. మన మైండ్ని మనమే సైకలాజికల్గా ట్యూన్ చేస్తున్నాం. బీదవాడే కానీ లోపల ధనవంతుడు అని చెప్తున్నాడు. నేను రీసెంట్గా ఒక ఆర్టికల్ చదివాను. తను అసలు ఏమి తినడానికి కూడా డబ్బులు లేకుండా జస్ట్ 600 రూపీస్ కోసం సెక్యూరిటీ గార్డ్ జాబ్ చేశాడు. తను 600 రూపీస్ కోసం సెక్యూరిటీ జాబ్ పర్ మంత్ 600 రూపీస్ ఇచ్చేవాళ్ళు. అంటే నాట్ రీసెంట్, 20 years బ్యాక్ స్టోరీ. 600 రూపీస్ ఇస్తే తన సర్వైవల్ ఫుడ్కి.
కానీ తను రోజు ఆ బిల్డింగ్లోకి ఎక్కడే సెక్యూరిటీ ఉన్నాడో ఆ బిల్డింగ్లోకి రోజు ఎన్ని కార్లు వస్తున్నాయి, ఎలాంటి కార్లు వస్తున్నాయి అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత ప్రజెంట్ ఆయన స్టేటస్ ఏంటంటే ఒక కార్ల ట్రావెల్స్ పెట్టి 300 crores అధిపతి. ఎలా సాధ్యం? ఎలా సాధ్యం అంటే తను రోజు కార్లో వచ్చినప్పుడు తన మైండ్కి తను ట్యూన్ చేసుకున్నాడు. గేట్ ఓపెన్ చేసినప్పుడల్లా ఇది నా కారే, ఇది కూడా నా కారే, ఇది కూడా నా కారే, ఇది కూడా నా కారే. సో మైండ్ ఏం ఫీల్ అయింది, ప్రతిదీ నీ కారు నీ కారు. దెన్ ఈ స్టార్ట్ రియల్ యాక్షన్, ఒక్కొక్క కార్ కొనడం స్టార్ట్ చేశాడు. కొని రెంట్కి ఇవ్వడం, లైక్ యాజ్ యూజువల్. సో నేను చెప్పేది ఏంటంటే డబ్బులు ఉన్నాయి మన దగ్గర, డబ్బులుండి ఇన్వెస్ట్మెంట్ చేసి దాని మీద మళ్ళీ రిటర్న్స్ తీసుకొచ్చి ధనవంతుడు అవ్వడం ఇట్స్ న్యాచురల్. కానీ మన దగ్గర పర్సులో రూపాయి కూడా లేదు. కానీ మైండ్ సెట్ ఏం చెప్పాలి, నువ్వు ధనవంతుడనే చెప్పాలి. దట్ ఈస్ ద యాక్చువల్ బిజినెస్ గేమ్. బిజినెస్లో అయినా ఇప్పుడు అందరం అనుకుంటాం అమెజాన్ అనగానే చాలా డబ్బులు ఉన్నాయని, కానీ రియాలిటీలో ఉండవు అవి. వాళ్ళకి షేర్ల రూపంలోనో ఇంకో రూపంలోనో ఉంటాయి. కానీ అది వాళ్ళు నమ్ముతారు, నా షేరింగ్ వాల్యూ పెరుగుతుంది, నేను ఇంత కోటీశ్వరుని, ఇంకా అది రెట్టింపు అవుతుంది అని. సో ఆ బిలీవ్నెస్ని ఫస్ట్ మైండ్కి ఇవ్వాలి. ఓకే. సో అలా రోజు రోజు అనుకునేసరికి తనకి ఏమైంది, ఫస్ట్ కోరిక పెరిగింది. కోరిక ఏం పెరిగింది, ఇన్ని కార్లు వస్తున్నాయి, నేను గేట్ ఓపెన్ చేస్తున్నాను, కనీసం ఒక్క కారన్నా నాది ఉండాలి అని కోరుకున్నాడు. అది కోరిక బలంగా పెరిగి 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 ఒక కారు కొన్నాడు, ఇంకో కారు కొన్నాడు, ఇంకో కారు కొన్నాడు. సో యువర్ డిజైర్ షుడ్ బి మోర్ బర్నింగ్. ఆ బర్నింగ్ డిజైర్కి మనం అఫర్మేషన్ ఇస్తేనే అది అవుతుంది. అంతేకాని జస్ట్ ఒక పర్టికులర్ టైం అద్దం ముందు నిలబడ్డప్పుడు నేను బిలియనర్ అని చెప్పి జస్ట్ అద్దం నుంచి పక్కకి రాగానే ఈరోజు నేను కరెంట్ బిల్ ఎట్లా కట్టాలి అని మైండ్గా ఇస్తే ఏమవుతుంది, మైండ్ అనుకుంటుంది ఓకే యు ఆర్ చీటింగ్ మీ, దెన్ ఐ విల్ ఆల్సో చీట్ యూ. ఓకే. కాబట్టి అది నీ రెగ్యులర్ యాక్టివిటీ. సో రెగ్యులర్ యాక్టివిటీ వేరు, మైండ్కి బిలీవ్నెస్ ఇవ్వడం వేరు. సో ఇక్కడ కూడా ఇప్పుడు మన వ్యూవర్స్ కూడా డౌట్ రావచ్చు, అవును ఇది చెప్పడం చాలా ఈజీ సార్, కానీ బయటకు వచ్చాక ఈవెన్ తో డబ్బులు లేవు కదా నువ్వు అనుకోవాలి, ఒక రోజు నాకు వస్తుంది కనీసం నేను బిల్ని కూడా చూడను, నా పని వాళ్ళే కడతారు అన్న ఫీల్ని తెచ్చుకోవాలి. దట్ ఈస్ ద యాటిట్యూడ్ అంటాము. యాటిట్యూడ్ గురించి ఎప్పుడు టాపిక్ వచ్చిన లయన్ ఎంచుకుంటారు ఎగ్జాంపుల్. ఎందుకు, ఈవెన్ తో దానికి ఫుడ్ దొరకకపోయినా అది యాటిట్యూడ్ని తగ్గించదు. అలాగే ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో కూడా ఒక్కసారి నేను రిచ్ అవ్వాలి అనుకున్నప్పుడు ఆ రిచ్నెస్ అనే యాటిట్యూడ్ని మైండ్లో ఇన్సైడ్ బిల్డ్ చేసుకోవాలి. ఎవ్రీథింగ్ ఇన్సైడ్ అండి. ఇప్పుడు ఒక ప్లేయర్ కానీ ఒక ఆర్టిస్ట్ కానీ ఎవరు కానీ ఫస్ట్ ఇన్సైడ్లో దాన్ని ప్రిపేర్ అయిన తర్వాతనే అవుట్ సైడ్కి వస్తుంది. కానీ జనరల్గా అందరూ అట్రాక్షన్ పాయింట్ ఆఫ్ లో తొందర రావాలన్న దాంట్లో ఏం ఆలోచిస్తారు, నాకు అవుట్ సైడ్ రావట్లేదు రిజల్ట్, ఇంకా ఎందుకు రావట్లేదు, నేను బాగానే చేస్తున్నా అనుకుంటారు. ఇన్సైడ్ రావాలి కదా. ఇప్పుడు ఒకరు జిమ్ స్టార్ట్ చేశారు, జిమ్ స్టార్ట్ చేసిన తర్వాత బాడీలో ఉన్న ఇన్సైడ్లో ఉన్న మజిల్స్ అన్నీ మ్యాచ్ అవుతేనే అది నీకు బయటికి కనిపిస్తుంది. అంతేగాని బయట ఇంకా రావాలంటే రాదు. దానికి ఒక ప్యాటర్న్లో ప్రాక్టీస్లతోనే జిమ్ వస్తుంది. ఎలా అయితే మనం జిమ్ గురించి ఒక శారీరకంగా మాట్లాడుకుంటున్నామో సేమ్ లా ఆఫ్ అట్రాక్షన్ అది మానసికంగా కూడా అవ్వాలి. సో ఫిజికల్ ఈజ్ మనకి బయటికి కనిపిస్తూ ఉంటుంది, కానీ మెంటల్ బయటికి కనిపించదు. కానీ కనబడకపోయినా ఇన్సైడ్లో నువ్వు ఫీల్ అవ్వాలి ఐ ఆమ్ ద బెస్ట్, అప్పుడే ఆ రిజల్ట్స్ వస్తాయి. సో ఎప్పుడైతే మిర్రర్ ముందు మనం ఉంటామో, ఎప్పుడైతే ఆ రిఫ్లెక్షన్ మనకు కనిపిస్తుందో ఐఎమ్ ద బెస్ట్ అన్నప్పుడు, మనం చిన్నపిల్లలు ఇప్పుడు ఉంటారు ఇంట్లో ఎవరికైనా ఏదైనా మంచి పని ఆ హ్యాపీనెస్ వచ్చినప్పుడు ఏం చేస్తాం, మనం ఐఫై ఇస్తాం. సేమ్ అదే మిర్రర్లో ఉన్న సెల్ఫ్ ఇమేజ్కి మీరు ఐఫై ఇవ్వండి. సో దాట్ ఆటోమేటిక్గా మీ మైండ్లో ఉన్న న్యూరాన్స్ అన్నీ యాక్టివేట్ అవుతూ ఉంటాయి. యాక్టివేట్ అయ్యి మైండ్ దాన్ని బిలీవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. యా యు ఆర్ ఎ బిలియనర్, యు ఆర్ ఎ బిలియనర్ అని. సో లేదా యు ఆర్ ఎ హ్యాండ్సమ్, యు ఆర్ ఎ బ్యూటీ, యు ఆర్ ద బెస్ట్. అది ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తుందో అది దాని అవుట్ సైడ్ రిజల్ట్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఇది సచిన్ టెండూల్కర్ కూడా ప్రాక్టీస్ చేసేవాడు. మ్యాచ్కి వెళ్ళే ముందే మిర్రర్ ముందు టుడే ఐ విల్ హిట్ ద సెంచరీ అని.
సో మైండ్ ఏమనేది ఓకే ఇవాళ నువ్వు సెంచరీ చేస్తావు అది. సో ఇప్పుడు కేవలం వాళ్ళు మ్యాచ్ ఉన్నప్పుడే బ్యాటింగ్ బౌలింగ్ చేయరు కదా, ఫీల్డింగ్ చేయరు కదా, ప్రాక్టీస్ చేస్తున్నారు కదా. అవును. వాళ్ళ అమౌంట్లు ఎంత ఉన్నాయి, డబ్బులు లక్షలు లక్షలు అంటే కోట్లల్లో ఉన్నాయి. మరి మనకు అలా రావాలంటే కనీసంలో కనీసం ఈ అఫర్మేషన్ అయినా మనం అనుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. సో ఆ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ప్రాక్టీస్ మిస్ అవుతూ ఉంటుంది. బయట ఇష్యూస్ని మనం తీసుకొచ్చి గార్బేజ్ లాగా మైండ్లో పెడుతూ ఉంటాం. మళ్ళీ మనకి రిజల్ట్ రావాలంటే రావు. అందుకని ఫస్ట్ మనం ప్యూర్గా కంప్లీట్ ప్యూరిటీతో మైండ్ని ట్యూన్ చేసుకోవాలి. సో లా ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ నాట్ జస్ట్ మ్యాజిక్, ఇట్స్ ఎ కంప్లీట్ లాజికల్ మైండ్ గేమ్. మైండ్ ఎంత బెటర్గా ట్యూన్ చేసుకుంటా ఉంటే మీకు అంత రిజల్ట్స్, పాజిటివ్ వైబ్స్ అనేవి రావడం స్టార్ట్ అవుతాయి. అది ఈవెన్ మనకి అబ్జర్వేషన్లో కూడా తెలుస్తూ ఉంటుంది సంథింగ్ చేంజెస్ వచ్చాయని. ఇందాక చెప్పాను కదా జిమ్ అనే ఎగ్జాంపుల్. 2 months మీరు జిమ్కి వెళ్ళారు, ఆటోమేటిక్గా మీకు ఆ ఫీల్ వస్తుంది కదా, సంథింగ్ చేంజ్, ఫ్యాట్ రెడ్యూస్ అయింది, లేదా మజిల్స్ పెరిగాయి, నేను చాలా యాక్టివ్గా ఉన్నాను ఇప్పుడు, థింగ్స్ మనకు అబ్జర్వేషన్ వస్తుంది కదా. సేమ్ ఇలాగే లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తే 1-2 months తర్వాత మనకు అర్థమవుతూ ఉంటుంది, ఏంటి నాకు తెలియని పనుల్లో కూడా నేను ఎంత ఫాస్ట్గా చేయగలుగుతున్నా, ఇలాంటి ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినా నేను ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నా, ఇలాంటి మైండ్ మనకి రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఈ గేమ్ ప్రాపర్గా ఆడితే మనకి అవి వస్తూ ఉంటాయి. సేమ్ థింగ్ బిజినెస్ కూడా, బిజినెస్ ఈజ్ అ గేమ్, ఇట్స్ నాట్ లైక్ ఇన్వెస్ట్ చేయడం. అలాంటి అందరు చాలా దగ్గర డబ్బులు ఉంటాయి కానీ ఎవరు విన్ అవ్వరు. సో ఫస్ట్ ఈ గేమ్లో ఉన్న రూల్స్ని అలవాటు చేసుకోవాలి. సో ఆ రూల్స్ తెలుసుకొని ప్రాక్టీస్ మొదలు పెట్టాలి. దెన్ వన్ డే యూ విల్ బి విన్నర్. ఓకే. అంతేగాని జస్ట్ ఇవాళ నేను మెడిటేషన్ చేశాను, ఆకాశం నుంచి డబ్బులు వస్తూ మొత్తం వర్షంలాగా పడుతున్నాయి నా మీద అని చెప్పి కళ్ళు ఓపెన్ చేసి చూడంగానే ముందర నోట్ల కట్టలు ఉండవు. ఓకే. ఇది రియాలిటీ. సో మైండ్ని ఇమాజినేషన్ నుంచి రియాలిటీలోకి తీసుకురావాలి. సో సింపుల్గా ఇప్పుడు టెక్నాలజీ పాయింట్ ఆఫ్ మనం ఎంత ఇమాజినేషన్ చేస్తున్నాం అన్నది కాదు, ఇమాజినేషన్ కి తగ్గట్టు మన యాక్షన్ కూడా ఉండాలి. ఆ యాక్షన్ ఒకేసారి రాదు, స్టెప్ బై స్టెప్ దానికి ప్రాక్టీస్ ప్రిన్సిపల్స్ పెట్టుకొని అప్పుడు చేస్తే డెఫినెట్లీ అది మైండ్ నుంచి మనకు ఒక పాజిటివ్ వైబ్స్ సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది, దాంట్లో రిజల్ట్స్ వస్తాయి. సో అలా మిర్రర్ ముందు 21 days చేయండి ఎవరైనా. 21 days చేసిన తర్వాత మీరు అనుకోండి వాట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే. ఓకే రాజేష్ గారు, 21 days అలా పెట్టేసుకొని రోజు ఎలాగో బ్రష్ చేసేటప్పుడు వెళ్తాం కదా, ఒకసారి చేసి మళ్ళీ అలా చూడండి. 21 days తర్వాత మీకే సంథింగ్ డిఫరెంట్ అనిపిస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.